అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 143వ భాగము. రచయిత వేదస్విని గారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం గుర్తుకు వచ్చి తను నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది అని నేను బాధపడుతున్నాను. కానీ తను అలా అనాల్సి రావటం వల్ల తన గుండె ఎంత రంపకోతను అనుభవించిందో అర్థం చేసుకోలేకపోతున్నాను. కనీసం తను మాట్లాడిన మాటలకి సారీ కూడా చెప్పే పరిస్థితిలో లేదు నా అమ్ము. ఎందుకంటే ఆ మాటల వల్ల నేను చాలా బాధపడ్డాను అని, మళ్ళీ తనను ఎప్పటికీ క్షమించను అని అనుకుంటుంది. నేనెందుకు నా అమ్మని క్షమించకూడదు? నా అమ్మూయే కదా నన్ను మాటలంది. ఇంకెవరు కాదు కదా! నా మీద తనకి ఆ మాత్రం హక్కు ఉండకూడదా? అయినా నా అమ్మ అంతగా నాతో అలా ప్రవర్తించడానికి ఆ ఈశ్వరుడు ఏ విషయంలో బెదిరించి ఉంటాడు అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు వీరు. ఇక్కడ ఈశ్వర్ వర్మ తన మనుషులతో మాట్లాడుతూ అసలు మనసుని ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది అర్థం కావటం లేదు. అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ మనసుని వదిలేశాను. ఇప్పుడు వీరికి కనుక నా గురించి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు. నేను మనసుని బెదిరించాను, కానీ నేను విరాన్స్ చక్రవర్తికి ఎప్పటికీ ఎదురు వెళ్ళలేను. ఒకవేళ నేను విరాన్స్ చక్రవర్తికి మనస్వినికి ఏదైనా అగైనెస్ట్ గా ప్లాన్ చేస్తే వీరకి ఏ మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా ఫీల్ కాడు. పరువు ప్రతిష్ట అని అనుకునేవాడు అయితే మనసుని అంతలా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు కాదు. కానీ నేను చెప్పిన విషయాలు మనసు మీద చాలా ప్రభావం చూపించాయి. అందుకే వాళ్ళ పరువు మర్యాద గౌరవం పోకూడదు అని తన జీవితాన్ని బలి చేసుకోవాలనుకుంది. కానీ వీర్ మనసునిలా ఎమోషనల్ అయ్యే టైప్ కాదు. ఒక్క మనసుని విషయంలో మాత్రమే ఎమోషనల్ అవుతాడు వీర్. తన మనసుతో ఆలోచిస్తాడు. మిగతా ఏ విషయంలో కూడా మనసుతో ఆలోచించడు. మైండ్ గేమ్ మాత్రమే ప్లే చేస్తాడు వీర్. నేను మనసుని బ్లాక్మెయిల్ చేశానని తెలిస్తే నన్ను పాతాళంలోకి తొక్కివేయటానికి కూడా క్షణం పట్టదు విరాన్స్ చక్రవర్తికి. ఏదో మనసుని బెదిరించాలని అలా మాట్లాడాను అంతేకాని నిజంగానే వీరకి ఎదురు వెళ్ళాలని కాదు. నా గొయ్యి నేనే తవ్వుకున్నట్లు అనిపిస్తుంది. వెంటనే నా కొడుకుని తీసుకుని ఎక్కడికైనా పారిపోవాలని అనుకుంటాడు ఈశ్వర్ వర్మ. ఇక్కడ వీర్‌కి సడెన్ గా ఒక ఆలోచన వస్తుంది. అవును, నేనేంటి ఈ విషయం మర్చిపోయాను. ఈశ్వర్ వర్మ అయితే డైరెక్ట్ గా నా అమ్ముని కలవలేదు. ఇక ఈశ్వర్ వర్మకి నా అమ్ముని బెదిరించడానికి రెండు దారులున్నాయి. ఒకటి మనస్వినికి ఫోన్ చేసి మాట్లాడటం, రెండవది మనస్వినికి లెటర్ పంపించటం. అందుకే ఈశ్వర్ వర్మ ఎవరికీ అనుమానం రాకుండా ముసలావిడితో ఏదో యాక్సిడెంట్ ప్లాన్ చేయించాడు. ముసుగు వేసుకున్న వ్యక్తి మనస్సుని కారు వెనుక సీట్లో ఏదో చేశాడు కదా! ఏం చేసి ఉంటాడు? ఏదైనా లెటర్ పెట్టి ఉంటాడా? అయినా లెటర్ తో బ్లాక్‌మెయిల్ చేయటం అంత ఈజీ కాదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది లెటర్. ఇంకా ఏదో చేసి ఉంటాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? అని ఆలోచిస్తే వీర్ నీ కళ్ళ ముందే అన్నీ కనిపిస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాడు వీర్. అప్పుడే వీర్ మైండ్ పాదరసంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వీర్‌కి తన మైండ్‌లో ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. నేనేంటి ఒక్కవైపు నుండే ఆలోచిస్తున్నాను. మనస్సునికి ఈశ్వర్ వర్మ ఫోన్ చేశాడా అని మనస్సుని ఫోన్ కాల్స్ మాత్రమే ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ ముసుగు మనిషి మనస్సుని బ్యాగ్‌లో ఫోన్ ఎందుకు పెట్టకూడదు? యెస్, అదే జరిగి ఉంటుంది. మనస్వి బ్యాగ్‌లో ఖచ్చితంగా ముసుగు మనిషి ఫోన్ పెట్టి ఉంటాడు. మనస్సుని ఇంటికి చేరిన తర్వాత డాడీతో చాలా నార్మల్ గా హ్యాపీగా మాట్లాడింది. ఫ్రెష్ అవుతానని రూమ్ లోకి వెళ్ళిన తర్వాతనే ఏదో జరిగింది. మనస్సుని ఎక్కువ స్ట్రెస్ కి గురయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది. అంటే తన రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడిందా? తన ఫోన్ తో మాత్రం మాట్లాడలేదు. కాబట్టి వేరే ఫోన్ తో మాట్లాడి ఉంటుంది. నేను ఆలోచిస్తుంది కరెక్టేనా? అది తెలుసుకోవాలంటే వెంటనే నేను ఈశ్వర్ వర్మ ఫోన్ కాల్స్ రికార్డ్స్ వినాలి అని అనుకుంటాడు వీర్. వెంటనే వీర్ మనస్సుని వైపుకి చూస్తాడు. మనస్సుని తన కాళ్లకున్న ఇబ్బంది తగ్గిపోవటంతో కదలటం ఆపి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. వీర్ మనస్సుకి నిండుగా దుప్పటి కప్పి తనకొచ్చిన ఆలోచన సరైనదో కాదో తెలుసుకోవటానికి అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. టైం చూసేసరికి రాత్రి 11 దాటింది. వెంటనే వీర్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి నేను ఒకరి ఫోన్ కాల్ రికార్డ్స్ వినాలనుకుంటున్నాను. మీ పర్మిషన్ గురించి ఈ టైంలో నేను మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ మినిస్టర్ గారు అని అంటాడు వీర్. అప్పుడు మినిస్టర్ అలా మాట్లాడతారేంటి విరాన్స్ చక్రవర్తి గారు? పర్మిషన్ తీసుకోవటం కాదు, మీరు నాకు ఆర్డర్ పాస్ చేయండి. అయినా మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని అంటూ ఇప్పుడే మీకు ఎవరి కాల్ రికార్డ్స్ కావాలో చెప్పండి, 10 నిమిషాల్లో మీ ముందు ఉంచుతాను అని అంటాడు. మీరు నా ముందు ఎలాంటి కాల్ రికార్డ్స్ ఉంచాల్సిన అవసరం లేదు మినిస్టర్ గారు.
నేను మీ సర్వర్ సిస్టమ్ హ్యాక్ చేసి 5 నిమిషాల కాల్ రికార్డ్స్ వినగలను. కాకపోతే అది క్రైమ్ కాబట్టి అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను కాబట్టి మీ పర్మిషన్ కోసం ఇంకేమైనా ఇతర ప్రొసెసర్ కోసం ఫోన్ చేశాను అంతే అని ఫోన్ పెట్టేస్తాడు వీర్. మినిస్టర్ ఆశ్చర్యపోతూ మళ్ళీ అంతలోనే తేరుకొని అయినా ఆయన ది గ్రేట్ విరాజ్ చక్రవర్తి గారు. ఆయన ఇలాంటి సిస్టమ్ ని, యాప్స్ ని, సర్వర్స్ ని ఎన్నో రూపొందించారు. మా గవర్నమెంట్ కి సంబంధించినవి మాత్రమే కాదు, ఇతర దేశాలకు సంబంధించినవి చాలా కాన్ఫిడెన్షియల్ గా డేటా సెక్యూరిటీ గురించి సర్వర్ సిస్టమ్ ని కూడా ఆయనే డిజైన్ చేశారు. హ్యాక్ చేయటం ఆయనకి పెద్ద విషయం కాదు కదా అని అనుకుంటాడు. ఇక్కడ వీర్ ఎలక్ట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యాక్ చేసి తనకి కావాల్సిన డీటెయిల్స్ చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా తను ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి ముందు రోజు సాయంత్రం మనస్సుని ఇంటికి చేరుకున్న టైంలో ఈశ్వర్ వర్మ ఫోన్ నెంబర్ తో ఏమైనా కాల్స్ చేశాడా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు వీర్. కరెక్ట్ గా అదే టైంలో ఈశ్వర్ వర్మ ఫోన్ నుండి ఒక నెంబర్ కి ఫోన్ వెళ్తుంది. ఆ నెంబర్ కాల్ లొకేషన్ లో తన ఇంటి సరౌండింగ్స్ లో ఉంటుంది. అప్పుడు వీర్ కి అర్థమవుతుంది తను ఆలోచించింది కరెక్టేనని. వీర్ వెంటనే ఈశ్వర్ వర్మ మనస్వినితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఓపెన్ చేసి వింటూ ఉంటాడు. ఆ రోజు మనస్విని ఫ్రెష్ అవటానికి తన రూమ్ లోకి వెళ్తుంది. తన బ్యాగ్ లో ఏదో ఒక ఫోన్ రింగ్ అవటం వినిపించి తన బ్యాగ్ లో చూస్తుంది మనస్విని. ఆ బ్యాగ్ లో చిన్న డబ్బా ఫోన్ కనిపిస్తుంది. అది రింగ్ అవుతూ ఉంటుంది. ఈ ఫోన్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది అనుకొని మనస్విని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడే ఆ ఫోన్ కాల్లో మనస్విని ఈశ్వర్ వర్మ గొంతుని వింటుంది. ఈశ్వర్ వర్మ మాట్లాడుతూ మిసెస్ మనస్విని విరాన్స్ చక్రవర్తి గారు బాగున్నారా? బాగానే ఉంటారులే. నా కొడుకుని మాత్రం ఎందుకు పనికిరాని వాడిని చేసి వాడి ఫ్యూచర్ ని నాశనం చేసి మీరు చాలా బాగా సంతోషంగా ఉంటున్నారు కదా అని అంటాడు. మనస్విని కోపంగా మీరు మీ కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. మీ కొడుకు చేసిన పనుల గురించి ఆలోచించటం లేదు. అతడు చేసిన దానికి శిక్ష పడాల్సిందే అని అంటుంది. ఈశ్వర్ వర్మ కూడా కోపంగా నా కొడుకు చేసిన దానికి శిక్ష పడింది మరి. నా కొడుకుకి మీరు చేసిన దానికి శిక్ష పడాలి కదా అని అంటాడు. మనస్సుని ఈశ్వర్ వర్మతో వాదించలేక అసలు మీరెందుకు నాకు ఫోన్ చేశారు? అయినా ఈ ఫోన్ నా బ్యాగ్ లో ఎలా వచ్చింది అని అంటుంది. అప్పుడు ఈశ్వర్ వర్మ ప్లాన్ చేసి ఏదైనా చేయగలడు అని నవ్వుతూ ఉంటాడు. మనస్సుని కోపంగా ఏంటి ఈశ్వర్ వర్మ గారు ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశారు? నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా ఇంత ప్లాన్ చేసి అని అంటుంది. ఈశ్వర్ వర్మ అంత కోపం ఎందుకు మనస్విని గారు? ముందు ముందు ఈ కోపం మీకే షాక్ అవుతుంది. ఏంటి మీరు మాట్లాడేది? ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేశారో చెప్పండి. మీ తాటకు చప్పుళ్లకు భయపడే అమ్మాయిని కాదు నేను అని అంటుంది. ఈశ్వర్ వర్మ కూల్ మిసెస్ వి డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నాను. నీ జీవితంలో జరిగిన అతిపెద్ద సంఘటన, అతి దారుణమైన సంఘటన, అతి భయంకరమైన సంఘటన, నువ్వు ఇన్ని రోజులు దాచుకుంటూ వస్తున్న సంఘటన, నీ జీవితాన్ని నాశనం చేసిన సంఘటన గురించి మాట్లాడాలని చేశాను అని అంటాడు. మనస్వినికి ఈశ్వర్ వర్మ ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. ఆ విషయం గురించి మీకెలా తెలుసు ఈశ్వర్ వర్మ గారు అని ఆశ్చర్యంగా అంటుంది. ఈశ్వర్ వర్మ నవ్వుతూ నాకు ఆ ఒక్క విషయం గురించే కాదు, అన్ని విషయాల గురించి తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత 12 సంవత్సరాలుగా నీ హెల్త్ కండిషన్, మెంటల్ కండిషన్ గురించి కూడా ఇంకా బాగా తెలుసు. నీ గురించి తెలుసు, వీరి గురించి కూడా తెలుసు. చివరికి ఆ చనిపోయిన అదే నిన్ను బలవంతంగా అనుభవించిన ఆ ముగ్గురు విప్లవ్, భరత్, అభయ్ల గురించి కూడా పూర్తిగా తెలుసు నాకు అని అంటాడు ఈశ్వర్ వర్మ చాలా వెటకారంగా. మనసుని కోపంగా ఇప్పుడు అవన్నీ తెలిస్తే ఏం చేస్తావు? అయినా నీకేం కావాలి? నాకెందుకు ఫోన్ చేశావు? నాకు మీతో మాట్లాడే అవసరం గాని, టైం గాని అస్సలు లేదు అని అంటుంది. ఈశ్వర్ వర్మ నాకేమీ పని లేక నీకు ఫోన్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ విషయం నీతో డిస్కస్ చేయాలని ఫోన్ చేశాను. అసలు నీపై అత్యాచారం చేసిన ఆ ముగ్గురు గురించి వీర్ అని అంటూ ఉండగానే మనసుని కోపంగా నీకెందుకు శ్రమ ఈశ్వర్ వర్మ గారు? నేనే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తానులే. ఆ ముగ్గురు గురించే కాదు, నా జీవితంలో జరిగిన ప్రతి విషయం గురించి నా వీరకి తెలుసు. నాకు జరిగిన ప్రతి అన్యాయం గురించి నా వీరకి తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను ఆ విషయంలో బ్లాక్‌మెయిల్ చేద్దామనుకుంటున్నావా? ఒకవేళ నేను నా గతం గురించి, నా మీద జరిగిన దాడి గురించి వీరకి ఏమి చెప్పకపోయినా, తనకి తెలియకపోయినా ఇప్పుడు మీరు నా గతం గురించి వీరకి చెప్పినా కూడా నేనేమి భయపడను. అసలు బాధపడను. ఎందుకంటే జరిగిన దాంట్లో నా తప్పు లేదు. ఆ దారుణమైన సంఘటన గురించి మీరు వీరకి తెలిసేలాగా చేసినా కూడా నా వీర నన్ను అర్థం చేసుకుంటాడు. నన్ను ఇంకా ఎక్కువగానే ప్రేమగా చూసుకుంటాడే తప్ప, నా మీద ఏదో దాడి జరిగిందని, నన్నేదో చెడిపోయానని అనుకోని వీర ఎప్పటికీ నాకు దూరం కాడు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది మనస్విని.